రైతులకు టీడీపీ ఎన్నడూ అండగా ఉంటుందని అన్నారు టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి. నంద్యాల జిల్లా గడివేముల మండలం ఉండుట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోకి రాగానే టీడీపీ జనసేన కార్యకర్తలు ఆమెపై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఎద్దుల బండెక్కి ఆమె ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు 2 ఓట్లు వేసి విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాదంటూ హామీ ఇచ్చారు. గతంలో మనకు 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈ రోజు 1000 రూపాయలు వస్తా ఉంది. ఇలాగే అన్ని మనకు గతంలో మీరు నంద్యాలకు పోతే అన్నా క్యాంటీన్ ఉండేది, 5 రూపాయలకే మంచి భోజనం చేసేవాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం జరిగింది. అంతేకాకుండా మనకు పండుగలు వస్తే పండుగ కానుకలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. క్రిస్మస్ పండుగ వస్తే క్రిస్మస్ కానుకలు, రంజాన్ వస్తే రంజాన్ తోఫా, అలాగే సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుకలు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని తీసేయడం జరిగింది. మనం ఈ గ్రామంలో ఏమన్నా అభివృద్ధి జరిగింది అంటే ఉండుట్ల గ్రామంలో అది టీడీపీ ప్రభుత్వంలోనే. రోడ్లు కానీ, కాలువలు కానీ, తాగడానికి మంచినీళ్లు కానీ ఇప్పటికి కూడా ఇప్పుడున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము సర్పంచ్ నిధులను కూడా లాగేసిపోయింది. ఏం సర్పంచ్ల నిధులే లేవు.